కూడా మీకు అందరిని కూడా మరొకసారి కోరడానికి రావడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా కేసీఆర్ గుర్తు కారు గుర్తు కోటేసి గెలిపించమని మిమ్మల్ని కోరడానికి రావడం జరిగింది. గెలిపించమని ఊరికి అడగట్లేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడున్న స్థానిక నాయకు పోటీ చేయడానికి లోక్సభలో ఉన్నప్పుడు ఎట్లుండే అందరూ బాగా రాజకీయ అనుభవం డబ్బున్న వాళ్ళందరూ ఒక సైడ్ ఇంద్రారెడ్డి ఒక సైడ్ అయిపోయినారు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి అందరూ మేము బాగా మంది ఒకటాటి మీకు వచ్చిన తర్వాత తెలంగాణ సాధించడం జరిగింది. ఆ రోజు సాధించిన తెలంగాణ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు ఏమన్నా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒకవేళ పొరపాటున తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి కానీ కరెంట్ ఉండదన్నారు. ఆ రోజు తెలంగాణ వచ్చే నాటికి కరెంట్ ఎట్లా 7 గంటలు ఉంటుండే. ఇదే ఊరికి నేను వస్తే నన్ను అడుగుతుంది, అమ్మ 7 గంటలు ఇస్తున్నారు, పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటలు వ్యవసాయం చేసుకుంటారు, రాత్రికి పోయి పాములు కలుస్తా ఇదైపోతున్నారు, రైతులకి ప్రాణం కొట్టుకుంటుందమ్మా, పోయి ఇంటికి వచ్చిందాక మా ప్రాణం కొట్టుకుంటూ అంటుంటుందని చెప్పేది చాలా మంది. 24 గంటలు ఎందుకు సార్ రైతులే కొట్టిగానే మామూలుగా 18 గంటలు 10 గంటలు ఇస్తే సరిపోతుంది అన్నాడు. కానీ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, పంటలు పండించి మార్కెట్కి వేసుకుపోయి రైతే వేసుకుపోవాలా, రైతే మార్కెట్ లో అమ్ముకొని రావాలా, పొయ్యి అమ్ముకొని వచ్చేసరికి కరెంటు లేకపోతే నీళ్ళని పెట్టుకుంటాడు, ఒకవేళ కరెంట్ సరిగ్గా లేకపోతే మళ్ళీ కూలర్ని పెట్టుకొని మళ్ళీ పంట అమ్ముకుని పంపించాలి. ఇదంతా ఎందుకు, రైతుకి ఎప్పుడు తీరితే అప్పుడే పెట్టుకుంటాడు. ఉండని 24 గంటల కరెంటు, 24 గంటల కరెంట్ ఉంటే ఎప్పుడు తీరితే అప్పుడు పెట్టుకుంటాడు. కాబట్టి మీరు రైతుకు మాత్రం కట్ చేయకండి అని చెప్పాడు. అది కేసీఆర్ గారు గొప్పతనం. ఇంకొకటి కూడా ఆలోచించింది కేసీఆర్ గారు, రైతుకి ఇంతకుముందు పెట్టుబడి కావాలంటే అప్పు తెచ్చుకునేవాళ్ళు. తెలంగాణ రాకముందు విత్తనాలు వేయాలంటే అప్పు తెచ్చుకొని విత్తనాలు వేసేవాళ్ళు. కలుపుగులు కావాలంటే విత్తనాలు డబ్బులు ఎక్కడైనా అప్పు తెచ్చుకునేవాళ్ళు. పంట అయినాక మళ్ళీ పంట తీసి అప్పు తెచ్చుకునే వాళ్ళు, మిగులుతూ తెచ్చుకునే వాళ్ళు, లేకపోతే లేదు. అట్లాంటిది కేసీఆర్ గారు గొప్పగా ఆలోచించున్నాడు. రైతుకి ఎకరాకి 10,000 సంవత్సరానికి ఇవ్వాలన్న ఆలోచన ప్రపంచంలో ఏ నాయకుడికి రాలే. కేసీఆర్ ఒక్కడికే ఎకరాకి 10,000 నేరుగా రైతు అకౌంట్ లో వేసిండు. మధ్యవర్తులు కూడా ఎవరు ఉండొద్దు అన్నాడు. ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు, పాస్బుక్ ఉంటే చాలు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 10,000, ఎకరాకి 10,000, సంవత్సరానికి 2 సార్లు 5,000 చొప్పున ఏమన్నాడు. అక్కడ చినుకులు పడుతుంటే ఇక్కడ అకౌంట్లలో డబ్బులు పడుతుండే. కేసీఆర్ గారు చేసింది అది. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు 3వ సారి రేపు వేస్తా అంటున్నాడు. ఎలక్షన్స్ ఈ వారం రోజులు చెప్పుకుంటా తిరిగిన ముఖ్యమంత్రిగా రేపు వేస్తా 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 అని, ఇక మళ్ళీ వేస్తాడు. వేయగానే ఎంపీపీ జడ్పీటీ సెలక్షన్స్ పోతాడు అన్నట్టు. అది నాతోటి మా గ్రామానికి సంబంధించినటువంటి యువకులు యువతి మహిళలకు, అదేవిధంగా నాతోటి సోదరులకు